నాయనా మీకు వందనాలు స్తోత్రాలు ఇస్తున్నా. మరి ఒక్క దినమున ప్రభా మా జీవితాల్లో ప్రభా మీరు జోడించినందుకు వందనాలు. రాత్రంతయు నాయనా మాకు మంచి ప్రభా నిద్ర ఇచ్చి నాయనా మా మనసుల్ని ప్రభా సమాధానపరిచి మాతో మాట్లాడిన దర్శనపూర్వకంగా మాతో మాట్లాడుతున్న విషయాలను బట్టి మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు మొత్తం తెలుసు ప్రభా. యావత్తు మీ కళ్ళ ముందు ప్రభా ఒక తెరిచి ఉంచబడిన పుస్తకము వలె ఉందయ్యా మా జీవితం. ఏమి జరగబోతుందో తెలుసు, ఏమి జరుగుతుందో తెలుసు, ఏమి జరిగిందో కూడా తెలుసు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడమని అడగచ్చు. మమ్మల్ని సిద్ధపరిచి బహుగా వాడబడే సాధనంగా, మీ చేతుల్లో వాడబడే సాధనంగా చేసుకోమని అడగచ్చు రాజా. సకల మహిమ ఘనత కీర్తి మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహా గొప్ప కృప మన మీద ఉన్నందున మనము సజీవ లెక్కల్లో ఉన్నాం. దేవుని యొక్క మహా గొప్ప కృప మన మీద ఉన్నందున మనం ఆయన పరిచర్లో మనం ముందుకెళ్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు ఆయన. అయితే మనం సర్వాంగ కవచము అనే ఒక అంశంలో అనే ఒక అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక సర్వాంగ కవచము అనే అంశము మనం పౌలు రాసిన పత్రిక ఎఫెసీయులు 6వ అధ్యాయం ఎఫెసీయులు 6వ అధ్యాయం మనం మన ఎఫెసీయులు 6వ అధ్యాయం మనం 10వ వచనం నుంచి మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క శక్తిని మనము అనుభవించే వారంగా ఉంటూ ఉండాలి. దేవుని శక్తి అనేది మన జీవితాలని మారుస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అన్నది మన జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉంటుంది. అయితే దేవుని ఉద్దేశం మన పట్ల, ఆయన రాజ్య విస్తరణ అన్నది మనం కొన్ని దినాల నుంచి మనం చూస్తున్నాం. అయితే అట్లాగా మీ జీవితాల్లో మీరు అలా సమర్పించుకుంటే ప్రభుకి, దేవా నీ ప్రేమతో నన్ను నింపు రాజా. మనం నిన్న మాట్లాడుకుంటూ ఉన్నాం రోమీయులు 5:5కు అనుగుణంగా స్వార్థ జీవితాన్ని తీసివేసేది దేవుని ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. స్వార్థ జీవితం అన్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ఆటంకపరుస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మన యొక్క స్వార్థ జీవితం ప్రతిరోజు మన స్వార్థపూరితమైన స్వీయ కేంద్రమైన జీవితం శిలువ మీద మరణిస్తూ ఉన్నదని, శిలువ మీద అంటే మరణించి ఉన్నదని, శిలువ మీద తీసివేసి తీసివేయబడిందని మనం గనక నమ్ముచు మనం ప్రతిదినము కూడా ప్రభా ఇక నేను కాదు జీవిస్తుంది, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అనే ఒక దృఢ నిశ్చయంతో, ఒక ఒక విశ్వాసములో ఒక విశ్వాసములో దృఢ నిశ్చయంతో ప్రభా ఇక నా జీవితం, ఈ పాత జీవితం వద్దు ప్రభా. ఎందుకంటే అది ఎవరికి ఉపయోగం లేని జీవితం అయ్యా. నాకు ఉపయోగపడలేదు, ఎవరికి ఉపయోగపడలేదు, కాబట్టి నాకు ఆ పాత జీవితం వద్దు ప్రభువా. నేను అనుకున్న జీవితం, నే- నాకు అనుగుణమైన జీవితం నాకు వద్దు ప్రభువా. అయ్యా, నీవుంటే చాలు, నీవు నడిపిస్తే చాలు ప్రభువా. నీ ఉద్దేశం నడుస్తానయ్యా, నీతో పాటు అయ్యా ప్రభా నడుస్తాను ప్రభువా. నీ మాట వింటాను ప్రభువా. నీకు నీకు విధేయుడుగా ఉంటాను ప్రభువా. నన్ను వాడుకో ప్రభువా. అయ్యా, నీ యొక్క నీ యొక్క నీతిలో నన్ను నడిపించు ప్రభువా అని ఇటువంటి దాహం కలుగుతూ, ఆ యొక్క తృష్ణ గాని, దాహం గాని, ఆకలి గాని దేవుని పట్ల ఒక ఒక దృఢ నిశ్చయము కలిగిన జీవితం గనక ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నన్ను ఆయన అభిషేకంలో నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాలని యావత్తును కూడా తీరుస్తున్నాడు. ఆ విషయాలు మనం యోహాను 4:13-14 చూసాం. అయితే ఇంకొక విషయం, అయితే పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మన ద్వారా జీవ జలాలు మనలో నుంచి అనేక మందికి, అంటే మన చుట్టూ ఉన్న అనేక మంది యొక్క అవసరాలను కూడా తీర్చగలడు. మన అవసరాలను తీర్చిన పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో ఉన్న అవసరాలను కూడా
ఆయన తీర్చగలడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విషయాలు మనం చూద్దామండి. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదువుకుందాం. 37వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను, ఇక్కడ చూడండి, ఎవడైనను అనే మాట రాస్తుంది. అంటే ఎవడైనను అంటే ఎవరైనా సరే అంటే ఎవరిలో అయితే గనక దప్పిక ఉందో, ఎవరిలో అయితే గనక ఎదుటివాని పట్ల భారం ఉందో, బాధ్యత ఉందో, స్వార్థపూరితమైన జీవితాన్ని విడిచిపెడుతూ నిస్వార్థపూరితమైన దేవుని ప్రేమతో నింపబడిన జీవితంలో ఎదుటివాన్ని చూస్తే కరుణ, ఎదుటి వాళ్ళని చూస్తే ప్రేమ, దేవుని ప్రేమ పొంగి పొర్లుతూ ఉంటే వాళ్ళ జీవితాలు నష్టమైపోకూడదు. వాళ్ళ జీవితాలు నశించిపోకూడదు. వాళ్ళ జీవితాలు పాపంలో పడి శాపగ్రస్తులుగా ఉండకూడదు. వాళ్ళ జీవితాలు మార్చబడాలి, విడుదల చేయబడాలి. అది యేసు రక్తంలో సాధ్యమే. అది యేసు జీవితంలో, యేసుని నమ్ముకుంటే గనక వాళ్ళ జీవితాలు మారతాయి. వాళ్ళకు సువార్తను ప్రకటించాలి. వాళ్ళ జీవితాలని దేవుడే మారుస్తాడు. సువార్త ప్రకటించడం నా బాధ్యత అయితే మార్చేది దేవుని బాధ్యత. కాబట్టి ప్రభువా, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావయ్యా, వాళ్ళ జీవితాలను కూడా మారుస్తావు ప్రభువా అని వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ, వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ, వాళ్ళ పట్ల మీకున్న కరుణ, అది కూడా దేవుని దేవుని యొక్క భారము మీ హృదయాల్లో వచ్చింది. దేవుని ఉద్దేశాల్లో మీరు కూడా మీరు కూడా నడుస్తూ ఉన్నారు. ఆయన రాజ్య విస్తరణ అనేది మీ యొక్క జీవితంలో ఒక ఒక కేంద్రంగా తయారైంది. ఇట్స్ ఎ సెంటర్. యువర్ లైఫ్ ఇస్ సెంటర్డ్ అరౌండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాల్లో మీ యొక్క జీవితం అనేది ఒక కేంద్రంగా ఉండేసరికి మీరు అటువంటి జీవితాలు కలిగి దాహంగా ఉండి, ప్రభువా, నాలో ఎంతో, ప్రభు, నాకు కొరత ఉందయ్యా, నీ యొక్క శక్తి కొరత ఉంది ప్రభువా. అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నా, నా క్యాన్సర్ ప్రభువా నైనా స్వస్థపరచబడట్లేదు. ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తి జీవితంలో మార్పు రావట్లేదు నాయన. అయ్యా, ఒక స్వస్థత కార్యం జరగట్లేదు, ఆశ్చర్య కార్యం జరగట్లేదు ప్రభువా. అయ్యా, నేనేం చేసేది ప్రభువా, నాకు దాహంగా ఉంది, నాలో నాలో కొరత ఉంది ప్రభువా. ఈ కొరతని ప్రభువా మీరు తీసివేయండి. అయ్యా, మీరు నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. యేసయ్యా, నువ్వు రా యేసయ్యా, నువ్వు రా ప్రభువా. నన్ను ఆత్మ అభిషేకంతో నింపు రాజా. నీ యొక్క శక్తితో, నీ యొక్క బలముతో నింపయ్యా నన్ను అని ఎప్పుడైతే దాహంతో అంటే దాహం అంటే ఎదుటివాని జీవితంలో కార్యం జరగడానికి నీలో ఆశ. ఆమె నీలో నీలో ఒక కొరత చూస్తున్నావు అనమాట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పెద్ద కార్యాలు జరగట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అక్కడ విడుదల జరగట్లేదు, దురాత్మలు వెళ్ళిపోవట్లేదు, లేదా స్వస్థత కార్యాలు జరగట్లేదు, ఆశ్చర్య కార్యాలు జరగట్లేదు, జనాలు మారట్లేదు. అక్కడ నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావు కానీ దేవుని మాటలు నీ నోటి ద్వారా రావట్లేదు. ఎక్కడో ఒక కొరత ఉంది, ఎక్కడో ఒక లోటుపాటు ఉంది. ఏదో నీ ద్వారా జరగలేకుండా ఉంటా ఉంది, ఏదో జరగట్లేదు. ఆశ అయితే ఉంది కానీ లోపల లోపల ఒక భారం ఉంది, బాధ్యత అయితే ఉంది కానీ కార్యాలు అయితే చూడట్లేదు. ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతూ ఉన్నా, దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉన్నాం. ప్రభువా, ఎక్కడో నాలో ఈ కొరతని తీసివేయి ప్రభువా. అయ్యా, నాలో ఉన్న నాలో ఉన్న ఈ లోటుపాట్లని ప్రభువా మీరు మీరు తీసివేసి, అయ్యా, మీ యొక్క ఆత్మతో నింపి ఈ లోటుపాట్లను తీసివేయండి ప్రభువా. లార్డ్, ఐ వాంట్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయ్యా, నాకు ఒక పరిపూర్ణత, నా పాత్రలో ప్రభా పరిపూర్ణతను నేను చూడాలి ప్రభువా. నా జీవితాన్ని మీరు మీరు పరిపూర్ణంగా నియంత్రణలోకి తీసుకోండి ప్రభువా. నా జీవితాన్ని మీ యొక్క పరిపూర్ణ నియంత్రణలోకి తీసుకోండి. అంటే ఇక ఎట్లుంటుందంటే కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఇక మీ జీవితంలో కంప్లీట్ గా, అంటే ఇంకా అసలు పరిపూర్ణంగా నియంత్రణ అనేది ఇంకా దేవుని చేతుల్లో ఉందన్నమాట నీ జీవితం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు, అట్లా నడిపించు నా జీవితాన్ని. ప్రార్థన చేద్దాం, అట్లా నడిపించు అని నా జీవితాన్ని. అయా ప్రభు, నైనా నన్ను కంప్లీట్ గా పరిపూర్ణంగా మీ నియంత్రణలోకి తీసుకోండి ప్రభా. నా ఆలోచనలు మీ ఆలోచనలుగా మార్చండి ప్రభు. అయ్యా, మీ ఆలోచనలే నా ఆలోచనలు నాయన, మీ మాటలే నా మాటలు ప్రభువా. అయ్యా, ఈ చేతులు ప్రభా మీవి ప్రభువా, ఈ కాళ్ళు మీవి ప్రభువా, ఈ నోరు మీది నాయన. ప్రభా, ఎక్కడ ఏది మాట్లాడాలో మీరే మాట్లాడండి. నా నోటి ద్వారా కంప్లీట్ కంట్రోల్ తీసుకోండి ప్రభువా. హల్లెలూయా. అంటే అటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉంటే మీరు కూడా దప్పిక కొని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. ఆమేన్, హల్లెలూయా.
అటువంటి దప్పిక మీలో ఉంటే, అటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించాలని ఆశ గనక మీలో ఉంటే, యూ కెన్ కమ్ టు జీసస్. ఆమేన్. హల్లెలూయా. యూ కెన్ కమ్ టు ద లార్డ్. మీరు ప్రభు దగ్గరికి రావచ్చు. మీరు యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. ఆమేన్. హల్లెలూయా. మీరు యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. యేసు ప్రభు దగ్గరికి వస్తే గనక ఆయన ఏం చేస్తాడంటే, అంటే ఇట్లాంటి ఆశ నీలో ఉంటే గనక, ఇట్లాంటి ఆశ నీలో ఉండి, దప్పిక ఉండి, ప్రభా ఎదుటి వాని పట్ల మీకు మీకు భారం ఉండి, ఒక బాధ్యత ఉండి, ప్రేమ ఉండి, కరుణ ఉండి, వాళ్ళ జీవితాలు మారాలన్న ఒక ప్రార్థన ఉండి, వాళ్ళలో ఉన్న ఆ యొక్క మరణాన్ని చూస్తూ నువ్వు అంగలారుస్తూ, ఏడుస్తూ నా కన్నీళ్లుండి, నీ జీవితాన్ని దేవుడు ఎలాగైతే మార్చాడో వాళ్ళ జీవితాన్ని మార్చగలడని ఒక నిస్వార్థపు జీవితం ఉంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీటి బుగ్గగా నీలో పనిచేస్తున్నప్పుడు యావత్తు అవసరం ఎలాగైతే తీర్చాడో, నీకు సమాధానాన్ని ఎలాగైతే ఇచ్చాడో, సమాధానానికి అధిపతి అయిన దేవుడు నీలో ఎలా సమాధానం ఇచ్చాడో, అలాగా ప్రతి ఒక్కరి నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన సమాధానాన్ని అలాగా ఇవ్వగలడు అనే ఒక నమ్మకం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మితే గనక నీ నీ దేవుడు కేవలం నీకు మాత్రమే దేవుడు కాదు గాని యావత్తు జనాంగానికి ఆయన దేవుడు. యేసు ప్రభు కేవలం శిలువ మీద నీ కొరకు మాత్రమే చనిపోలేదు గాని యావత్తు జనము కొరకు ఆయన చనిపోయాడు. ఆయన రక్తము కేవలం నీ కొరకు మాత్రమే కార్చలేదు గాని, ఆయన చిందించలేదు గాని యావత్తు జనము కొరకు చిందించిన రక్తం అది. అది పరిశుద్ధమైన రక్తం. అది వ్యర్థమైపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో వ్యర్థం కాలేదు. నీ జీవితం బాగుపడింది. నీ జీవితం ఆశీర్వదించబడింది. అయితే అదే రక్తము ఆ ఎదుటివాని జీవితాన్ని కూడా బాగుపరుస్తది. అదే రక్తము ఎదుటివాని జీవితంలో కూడా ఆ పాపాన్ని కడిగి వేస్తది. శాపంలో నుంచి విడుదల చేస్తది. వంశ పారపరంగా ఉన్న శాపగ్రస్తమైన జీవితాలని విడుదల యేసు రక్తంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ గొప్ప సువార్తని ప్రకటించాలి. ఆహ్, ఆ యొక్క సువార్తలో ఉన్న శక్తిని చూడాలి. వాళ్ళ జీవితాలు మారాలి అనే ఒక దప్పిక గనుక నీలో ఉంటే, ఆమేన్. హల్లెలూయా. అటువంటి ఆశ గనుక నీలో ఉంటే, అటువంటి అటువంటి ఒక భారము, అటువంటి లోతైన భారము నీలో ఉంటే గనుక తప్పకుండా యూ కెన్ కమ్ టు జీసస్. మీరు యేసుప్రభు దగ్గరికొస్తే గనక ఆయనేం చేస్తారు? 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు? ఎందుకొస్తున్నావనంటే నువ్వు విశ్వాసంలో వస్తున్నావు. లేతే నువ్వెందుకు వస్తున్నావనంటే ఆయన నీ నీ లోటుపాట్లను తీసివేయడానికి. ఎలా వస్తున్నావంటే విశ్వాసంలో వస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని, ఆయన ఉన్నవాడని, చూస్తున్న దేవుడని, ఆహ్, సత్యంతో నింపబడిన దేవుడని, కార్యం చేసే దేవుడని, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడని, మార్పు లేని దేవుడని, నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడని, ఆయన మాట్లాడాడంటే తప్పకుండా కార్యం చేస్తాడనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే గనక, ఆమేన్. హల్లెలూయా. నీ కడుపులో నుంచంట వాని కడుపులో నుండి జీవ జలాలు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీ అంతరంగంలో నుంచి, నీ ఆత్మలో నుంచి, ఆమేన్. అక్కడ కడుపు అనంటే అక్కడ ఆత్మలో నుంచి అంట. నీ ఆత్మలో నుంచి జీవ జలాలు నదులు వలె. ఆమేన్. హల్లెలూయా. ఒక గ్లాస్ నీళ్లు నీ కోసమైతే నదులు ఎవరికంటే నీ యొక్క నువ్వు ఏ పట్టణంలో ఉన్నావో వాళ్ళ కోసం. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. గ్లాస్ నీళ్లు నీ కోసమైతే, నీటి బుగ్గ నీ కోసమైతే, ఆ యొక్క ఆ యొక్క బావిలో ఉన్న నీళ్లు నీ కోసమైతే, నీ కోసం, నీ కుటుంబాని కోసమైతే, మరి నీ కుటుంబం చుట్టూ ఉన్న ఈ యొక్క జనము కొరకు, ఈ యొక్క పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు జీవ జలాలంట నదులుగా ప్రవహిస్తాయంట. ఆమేన్. హల్లెలూయా. అంటే అంత మందికి నదులు ఎవరికంటే నది మీరు నది చూసినట్లయితే నది పట్టణాలకి ఎక్కడో ఎక్కడో కొండల్లో మొదలైన నది అవి పట్టణాల మధ్యలో నుంచి అలాగా వెళ్ళిపోయి అక్కడ సముద్రంలో కలిసిపోతాయి. అంటే ఇక మార్గ మధ్యలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో ఆ యొక్క పట్టణాలన్నిటికీ, ఆ సిటీస్ అన్నిటికీ ఆ నది నీళ్ళిస్తా ఉంటదన్నమాట. అట్లాగే మీ జీవితం గూడా, నా జీవితం గూడా కేవలం మీ కొరకు మాత్రమే గాకుండా యెరూషలేములోను, సమరయలోను, యూదియాలోను, భూదిగంతముల వరకు నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటాడంట. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ ద్వారా జరగబోతున్న ఆశ్చర్యకార్యాలు చూడండి. నీ ద్వారా జరగబోతున్న గొప్ప గొప్ప దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పరిచర్య చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆమేన్. హల్లెలూయా. నీలో నుంచి నదులు ప్రవహిస్తాయంట. ఆ నదులే ఎక్కడైతే గనక ఈ జీవ జలాలు ప్రవహిస్తూ ఉంటాయో అక్కడ అక్కడ మరణాన్ని సైతం కూడా తీసివేసి, వేరులతో సహా తీసివేసి జీవంలోకి తీసుకురాగలిగిన జీవనది. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. జీవముతో ఉన్న నది అది. ఆమేన్. ఇది ఇది ఈ లోకపరమైన జీవితం కాదు గాని, ఈ లోకపరమైన జీవము కాదు గాని, ఇది పర సంబంధమైన జీవితం. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని అనంతకాల జీవితంలోకి తీసుకువెళ్ళగలదు. ఆమేన్. హల్లెలూయా. అనంతకాల నరకం నుంచి అనంతకాల జీవితంలోకి మార్చగలదు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ జీవితాల్లో అనంతకాల జీవితం అంటే ఏంటో ఈ లోకంలో కూడా అనుభవింప చేయగలదు. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ జీవితాల్లో సమాధానాన్ని తీసుకురాగలదు. సమాధానానికి అధిపతి అయిన దేవుడు ఎవరు? ఆయన ఎవరు? ఆయన యొక్క సమాధానము అని ఆ సమాధానాన్ని అనుభవంలోకి తీసుకురాగలదు. ఆమేన్. జీవ నది చేసే కార్యాలు, జీవ నది చేసే కార్యాలు ఆయన రాజ్యంలోకి తీసుకురాగలదు. ఆయన ఆయన యొక్క ప్రభుత్వంలోకి తీసుకురాగలదు. ఆయన సమాధానంతో నింపగలదు. ఆనందంతో నింపగలదు. వాళ్ళ జీవితాల్లో మళ్ళీ ఒక విలువను తీసుకురాగలదు. వాళ్ళ జీవితాల్లో ఉద్దేశ్యం ఏంటో అవి కూడా ప్రకటించగలదు. మళ్ళీ దేవునితో సంబంధంలోకి తీసుకురాగలదు. వాళ్ళు దేవుని స్వరాన్ని మళ్ళీ వినగలుగుతా ఉంటారు. దేవునితో నడిచే వారంగా చేయగలదు. ఆమేన్. హల్లెలూయా. జీవ నది ఎక్కడైతే గనక ప్రవహిస్తూ ఉంటదండి. ఎవరైతే గనక ప్రభువుని స్వీకరిస్తూ ఉంటారో, మీరెవరికైతే గనక ప్రభు గురించి చెప్తున్నారో, ఎవరికైతే ప్రభు మీద ఆయన ఎవరు అన్నది మీరెవరికైతే గనక మీరు చెప్తూ ఉన్నారో, వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభువుని స్వీకరిస్తూ ఉంటారో, వాళ్ళ జీవితాల్లో కూడా జీవనది ప్రవహించి వాళ్ళల్లో కూడా నీటి బుగ్గగా వాళ్ళ అవసరాలను తీర్చగలదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ నీ జీవితంలో చేసిన దేవుడు ఎదుటివాని జీవితంలో కూడా చేయగలడు. అందుకని ముందు దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటాడు. నీ జీవితం ద్వారా ఈ లోకంలో నువ్వు ఒక సాక్షిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఈ యొక్క మాటలు ఎవడైనను అన్నది మీరు అండర్‌లైన్ జేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. 37వ వచనంలో ఎవడైనను అనేది మీరు అండర్‌లైన్ జేసుకోవాలి. ఎవడైనను అంటే ఇక్కడ కేవలం దైవజనులతో మాత్రం మాట్లాడట్లేదు. ఇక్కడ కేవలం పాస్టర్‌లతో మాత్రం మాట్లాడట్లేదు. లేతే ఒక దైవజనుడితో మాత్రం మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఏ విశ్వాసైనా, ఎవరైనా, నువ్వైనా, నేనైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, నీలో దప్పికుందా? నీలో భారం ఉందా? నీలో దేవుని ప్రేమతో నింపబడిన ఆ యొక్క జీవితం ఉందా? నిస్వార్థపు జీవితం ఉందా? ఎదుటివాడిని చూస్తే గనక ఆ యొక్క కన్నీళ్ళొచ్చే ఆ యొక్క కన్నులున్నాయా? ఆ యొక్క హృదయం ఒక మాంసపు హృదయంగా ఉందా? ఒక కఠినమైన హృదయం గాకుండా మాంసపు హృదయంగా ఉంటా ఉందా? ఎదుటివాడిని చూస్తే గనక వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో, ఆ బాధల్లో నువ్వు గూడా పొందుకునే ఆ యొక్క బాధుందా? వాళ్ళ వాళ్ళ షూస్‌లో వాళ్ళు ఎక్కడ నుంచుంటున్నారో వాళ్ళెక్కడ నుంచుంటున్నారో అక్కడ నువ్వు నుంచొని వాళ్ళ బాధలేమిటో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఐ మీన్ అటువంటి ప్రేమ, కరుణ నీలో ఉంటే గనక తప్పకుండా దేవుడు శక్తితో నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగడానికి ఆయన శక్తితో నింపుతాడమ్మా. ఆమేన్. హల్లెలూయా. అయితే నీ ద్వారా ఇక జరిగే కార్యాలంట అది కేవలము ఒక కాలనీకి మాత్రమే కాదంట. అంటే కాలనీ అంటే ఎక్కడైతే ఏ సమాజంలో ఉన్నావో ఆ సమాజానికి మాత్రమే కాదంట. నీ ద్వారా దేవుడు కొన్ని పట్టణాలు నువ్వుంటున్న పట్టణం నీ చుట్టూ ఉన్న ఆ పట్టణం చుట్టూ ఉన్న అనేకమైన పట్టణాలకి నీ జీవితాన్ని ఒక దీవెనకరంగా మారుస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నదులు అన్నవి అవి కేవలం ఒక పట్టణానికి మాత్రమే కాదు, పట్టణాలకి నదులవి. ఆమేన్. నీళ్లు ఆ యొక్క జలాలనేవి కేవలం ఒక పట్టణానికి మాత్రమే గాదు గానీ, ఎక్కడ ఎంత దూరం ఆ నది ఉందో, ఆ నది చుట్టూ ఏ ఏ పట్టణాలున్నాయో, ఆ పట్టణాలన్నిటికీ ఆ నదిలో ఉన్న నీళ్ళు అవసరమే. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైతే గనక ఎక్కడైతే నది ప్రవహిస్తా ఉందో, అక్కడ అక్కడ పచ్చదనమే. అక్కడ పచ్చదనమే. ఎండిపోయిన భూమి పచ్చగా మారిపోద్దంట. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి నిన్ను దేవుడు తీసుకెళ్తాడో, ఏ ఇంటికి దేవుడు తీసుకెళ్తాడో, ఏ పట్టణంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడో, ఆ పట్టణంలో వాళ్ళ జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా ఉంటే వాళ్ళ జీవితాలు పచ్చగా మార్చబడతాయంట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీలో నుంచి ప్రవహిస్తున్న నదులు ఆ యొక్క జీవ జలాలు అంటే నీ నోటి ద్వారా మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు, నీ చేతుల ద్వారా ఆయన చేసే గొప్ప గొప్ప కార్యాలు, వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ యొక్క కుటుంబాలు ఎండిపోయిన కుటుంబాలంట అవి పచ్చగా మారిపోతాయంట. అవి ఫలభరితంగా మార్చబడే ఒక చెట్టుగా ఉంటదంట వాళ్ళ జీవితాలు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఏ చెట్టయితే గనుక జీవజలాల మధ్యలో నాటబడి ఉందో ఆ చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటదంట. ఎప్పుడు గూడా ఎప్పుడు గూడా ఫలభరితమైన జీవితంగానే ఉంటదంట. అంటే మిమ్మల్ని దేవుడు తీసుకెళ్తున్నాడో, ఏ ఇంటికి తీసుకెళ్తున్నాడో, ఏ ఏ పట్టణానికి తీసుకెళ్తున్నాడో
ఏ ఏ యొక్క ప్రదేశానికి తీసుకెళ్తున్నాడో ఆ ప్రదేశంలో ఉన్న మరణము, లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఉన్న మరణము, ఆ కుటుంబంలో ఉన్న ఆత్మ సంబంధమైన మరణము, యావత్తు మరణావస్థలో ఉన్న ఆ యొక్క మరణం ఎలాగైనా ఉండనియండి అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా, పునరుద్ధానపు శక్తి అది. ఆమెన్. అందుకే మనం ముందు నుంచే మాట్లాడుకుంటా ఉన్నాం. పునరుద్ధానపు శక్తి అది అంటే మరణం మరణంలో ఉన్నా సరే వాళ్ళ జీవితాల్ని మార్చగలదు. అంటే వాళ్ళ జీవితాల్లో ఇక ఇక ఎలాగున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, స్టేజ్ 4 క్యాన్సర్ గా ఉన్నారా, అయితే వాళ్ళ జీవితంలో జీవాన్ని దేవుడు తీసుకురాగలడు. నూతనమైన జీవితాన్ని దేవుడు తీసుకురాగలడు. వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ దీర్ఘాయువుతో వాళ్ళని దీవించగలడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ జీవితాన్ని మార్చగలడు. వాళ్ళ జీవితాలను మీరు అక్కడికి వెళ్తే చాలు, మిమ్మల్ని దేవుడు అక్కడ పంపిస్తున్నాడా, అయితే వెళ్ళండి. మీలో నుంచి జీవ జలాలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. నీటి బుగ్గ ఎలాగైతే గనక, నీటి బుగ్గ అంటే ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్, ఎప్పుడు కూడా ఆ యొక్క జలం అనేది ఆ ఉబుకుచు ఉండు ఊటవలే ఎలాగైతే గనక నీరు వస్తూ ఉంటుందో, అలాగే ఎంత అవసరత ఉందో, నువ్వు ఎంత అవసరత చూస్తున్నావో, ఎంత మంది కోసం అంగలారుస్తున్నావో, ఎంత మంది కోసం నువ్వు కన్నీటి గారుస్తున్నావో, అంత మంది కోసం నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు జీవ జలాలు నదుల వలె ప్రవహిస్తాడంట. ఆమెన్ చెప్పు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కడప కోసం ప్రార్థన చేస్తున్నావా, అయితే అయితే కడప కోసం నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావా, కడపలో ఉన్న యావత్తు జనాంగానికి నీలో నుంచి నదులు ప్రవహిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అయితే నువ్వు నువ్వు చుట్టూ ఉన్న రాజంపేట కోసం ప్రార్థన చేస్తున్నావా, నీ చుట్టూ ఉన్న ఆ యొక్క చిత్తూరు కోసం, తిరుపతి కోసం ప్రార్థన చేస్తున్నావా, అయితే వారి కోసం కూడా, వారి జీవితాలు కూడా మార్చబడడానికి, వాళ్ళ జీవితాలు, ఎండిపోయిన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి, వాళ్ళ జీవితాలు కూడా పచ్చదనంగా మారడానికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు జీవ జలాలుగా ప్రవహిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే భారం నువ్వెంతగా ఎంతగా నీలో గనక భారం పెరుగుతా ఉందో, ఏ ఏ పట్టణాల మీద నీ యొక్క భారం పెరుగుతా ఉందో, ఏ ఏ పట్టణాల మీద నువ్వు బాధ్యత తీసుకుంటూ ఉన్నావో, యేసు ప్రభు రక్తము ఎక్కడెక్కడ నష్టమైపోకూడదు అని, ప్రతి ఒక్కరి జీవితంలో అది ఉపయోగకరంగా ఉండాలని ఏ ఏ పట్టణాల మీద నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావో, ఆ పట్టణాలకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళన్నా, నీ ద్వారా దేవుడి ఆ యొక్క మాటలు మాట్లాడించన్నా, ఆ మాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క మాటల ద్వారా, నీ ద్వారా జరిగే కార్యాల ద్వారా ఆ పట్టణాలని సైతం కూడా మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. మరణంగా ఉన్న ఆ యొక్క మరణావస్థలో తీసుకొచ్చిన పాపము, శాపము, అపవాది శక్తుల యొక్క కార్యాలు అక్కడ 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 నష్టమైపోవడానికి పునరుద్ధానపు శక్తి అంట నీలో నుంచి ప్రవహిస్తున్న జీవ జలాల ద్వారా అక్కడ పనిచేస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. 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 అయితే నీకు నీ యొక్క దాహాన్ని తీర్చిన దేవుడు, నీ యొక్క దాహాన్ని తీర్చిన దేవుడు ఎదుట వాని యొక్క దాహాన్ని కూడా తీర్చగలడంట. ఎ- ఎదుట వాని యొక్క దాహాన్ని కూడా తీర్చగలడంట. అందుకని ఇక్కడ మాట రాస్తుందన్న 38వ వచనంలో చూసినట్లయితే గనక, నాయందు యోహాను 7:38, నాయందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమె అంత అంత భారం ఉందండి యేసు ప్రభులో. అంత భారం ఉంది. ఎవరైనా ఉన్నారా? ఈ నేనైతే ఇంత భారం కలిగి ఈ యొక్క పట్టణాల్లో నేను పనిచేస్తున్నాను. మరి వాళ్ళ జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయి. మరి వాళ్ళ జీవితాలు మార్చబడడానికి, ఒక పచ్చదనంగా, ఒక ఫలభరితంగా మారడానికి నా ద్వారా అయితే పని జరుగుతుంది. నా ద్వారా అయితే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. అయితే ఈ కార్యము నా ద్వారా మాత్రమే జరగలేదు. మరి యావత్తు ప్రపంచంలో మరి పని చేయాలి, పని జరగాలంటే గనక ఎవరైనా ఉన్నారా? మరి ఎవరైనా ఉన్నారా? అట్లాగా మరి ఆ అటువంటి దప్పిక ఎవరిలోనో ఉందా? అటువంటి దాహం ఎవరిలోనో ఉందా? ఆత్మల దాహం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడైతే ఆత్మల దాహం ఉంటుందో, ఆత్మల సంపాదన, అయా ఆత్మలు, అయా ప్రభా నాయన రక్షించబడాలి, నాయన ఆత్మలు రక్షించబడాలి ప్రభా, అటువంటి భారము అటువంటి అటువంటి తపన గనక ఉంటే, తప్పకుండా యేసు ప్రభు అంటున్నారు, నేను మీలో నేను మీలో నుండి, అంటే యేసుప్రభు చెప్తున్న మాటలో, నేను మీలో నుండి జీవ నదులు పారులాగున ఆ ద్వారాన్ని తెరిచేది దేవుడేనంట. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క ద్వారాలను తెరిచేది దేవుడే. 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఇదంతా విశ్వాసమే జరుగుతా ఉందమ్మా. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని శక్తితో కూడిన కార్యాలు ఉంటాయి. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ అక్కడ దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పులోకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, దేవుణ్ణి నువ్వు శోధిస్తా ఉంటావు, దేవుని అడుగుతా ఉంటావు.
అయ్యా ఎందుకు నువ్వు రాలేదేసయ్యా, ఎందుకు నువ్వు అది రాలేదేసయ్యా, నాకు దాహంగా ఉంది ప్రభువా. నాయనా, అయ్యా నేను నా చుట్టూ ఉన్న వారి పట్ల ప్రభువా, వాళ్ళ జీవితాలు మారాలంటే, నీ శక్తివంతమైన కార్యాలు జరగాలంటే ప్రభువా, నీతో నాకు ఒక ముఖాముఖి ఎన్కౌంటర్ అవసరం యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ప్రభా, నేను ఆ శక్తి లేని పరిచర్య నాకు వద్దు ప్రభువా. అపవాది మీద జయం లేని పరిచర్య నాకు వద్దు ప్రభువా. అపవాదిని అపవాది మీద ప్రభువా, ఆ యొక్క ఆ యొక్క వ్యక్తిలో ఆ యొక్క ఆ యొక్క వ్యక్తిలో ఉన్న ఆ యొక్క దురాత్మని వెళ్ళగొట్టలేని పరిచర్య నాకు వద్దు ప్రభువా. ప్రభువా, నేను అలాగా ముందుకు వెళ్ళలేనయ్యా. అలాగా నేను ప్రభా కేవలం మాటలు చెప్పేవాడిగా ఉండలేను ప్రభువా. అయ్యా, నన్ను నీ ఆత్మతో నింపు రాజా, నీ యొక్క శక్తితో నింపయ్యా, నీ యొక్క బలముతో నింపు రాజా. ఆమేన్, హల్లెలూయా. ప్రభా, నా నోటి ద్వారా మాట్లాడే సువార్త ప్రభా, ఆ సువార్త మాట్లాడుతున్నప్పుడు అక్కడ గొప్ప కార్యాలు నేను చూస్తున్నాను అంతే. ఆమేన్, హల్లెలూయా. జీవ జలాలు అక్కడ పనిచేస్తున్నాయి ప్రభా, ఎండిపోయిన జీవితాలు మారుతున్నాయి ప్రభా. అది నా కళ్ళ ముందు నేను చూస్తానయ్యా. నేను ఒక సాక్షికరంగా బ్రతుకుతాను నాయన. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి తపన గనక నీలో ఉండి ఆ యొక్క తపనతో ఒక ఒక ఆవాజ్ లేకపోతే ఆ యొక్క తపనతో నీ యొక్క స్వరాన్ని ఒక ఒక బిగ్గరగా, ఎలాగైతే యేసుప్రభు బిగ్గరగా అరిచిన మనం పైన చూసాం కదా, బిగ్గరగా అరిచిన ఒక మాట రాస్తుంది అక్కడ. 38వ వచనం, భారాన్ని బిగ్గరగా చెప్పాను అంటే ఎంతో భారం అది. అదెంతో భారం అది. అటువంటి భారం నీలో కూడా ప్రభు నింపుతూ బిగ్గరగా అరిచేవాడుగా ఉంటే, యేసు ప్రభువా, నాతో నువ్వు, అయ్యా నువ్వు రావాల్సిందే, నా దగ్గరికి రావాల్సిందే, నన్ను నీ ఆత్మతో నింపాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అటువంటి అటువంటి ఆశ, అటువంటి అటువంటి తపన, అటువంటి స్వరము, ఆమేన్, హల్లెలూయా. ఒక భారము, బాధ్యత, నిస్వార్థపు జీవితము, ఎదుటివాని కోసం ఆ యొక్క కన్నీరు, మోకాళ్ళ ప్రార్థన. సో దేవుని శక్తి నీ ద్వారా కనబరచబడాలని, వాళ్ళ జీవితాలు మారాలని, స్టేజ్ 4 క్యాన్సర్స్ మాయమైపోవాలని, ఆ మూగ పిల్లలు మాట్లాడాలని, మూగ మూగవారు మాట్లాడాలి, ఆ యొక్క ఆ ఆ యొక్క గ్రుడ్డివారు చూడాలని, కుంటివారు నడవాలని, చనిపోయిన వాడు లేవాలని, ఆ కుష్టివాడు స్వస్థపరచబడాలని, ఆశ్చర్యకార్యాలు నా ద్వారా జరగాలని, సువార్త కేవలం ప్రకటించడం కాదు కానీ సువార్తతో పాటు విడుదల పరిచర్య, స్వస్థత పరిచర్య, అద్భుతాలు జరిగే పరిచర్య, దేవుని శక్తిని చూసే పరిచర్య, మీరు సజీవుడని ప్రభు అక్కడ కనబరిచే పరిచర్య ప్రభు నా ద్వారా జరగాలేసయ్యా, నా ద్వారా జరగాలి, నా ద్వారా నేను చూడాలి ప్రభు, నైనా అది సాధ్యం, నేను విశ్వసిస్తున్నాను ప్రభు, నా ద్వారా అది అలాగా జరుగునుగాక రాజా అని ఎప్పుడైతే మీరు మీరు ప్రార్థన చేస్తూ ఉంటారో, విశ్వాసంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, తప్పకుండా యేసు ప్రభు వస్తారు. ఆమేన్, హల్లెలూయా. తప్పకుండా ప్రభు వస్తారు. నా జీవితంలో కూడా అలా జరిగిందనమాట. ఒక ఒకానొక దినాన ఇర్మియా అనే ఒక సిన సినిమాని, ఆ యొక్క ఫిల్మ్ ని నేను యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాను. అయితే ఆ దినాల్లో ఈ యొక్క వాక్య భాగాలే ఎత్తిబట్టి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మల దాహం రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఒక్కొక్క వ్యక్తిని చూస్తా ఉంటుంటే భారం కాదు కదా, ఇక కన్నీరు ఆగట్లేదు ఇంకా. ఇక వాళ్ళు మారాలి, ఇక వాళ్ళు మారకపోతే ఇక నేను ఇక నిద్రపోలేను అనే పరిస్థితి వస్తా ఉంది. వాళ్ళ జీవితాల్లో ఆ ప్రార్థన విజ్ఞాపనలు, అవి ఉత్తరాలు నేను చూడాలి ప్రభువా. ఒకవేళ చూడలేదా అయితే నాకు నిద్ర రావట్లేదు. ఇక నా నిద్ర అంతా కూడా ఇక 2, 3 గంటలు, 4 గంటలుగా మారుతా ఉంది. ఇక మిగతా సమయం అంతా కూడా ఆ ఆ ఆ యొక్క జనాల కొరకు, అంటే ఎవరైతే ప్రార్థన విజ్ఞాపనలు ఇచ్చారో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. అయితే ఆ ఆయా దినాల్లో కొన్ని బైబిల్ మూవీస్ అన్నవి యూట్యూబ్‌లో చూస్తా ఉన్నాను. సో, ఆ దినాన నేను ఇర్మియా ఒక ఫిల్మ్ చూస్తా ఉన్నాను. ఒక ఇర్మియా, జెరిమాయా ఫిల్మ్ చూస్తా ఉన్నాను. చూస్తా ఉన్న సమయాల్లో, అంటే ఆ రూమ్‌లో ఎవరు లేరు. చూస్తా ఉన్న సమయాల్లో ఆ రూమ్‌లోకి ఎవరో వచ్చారు అనిపించింది. ఎందుకో అలాగా నా మనసులో అటువంటి భావన కలిగింది. ఎవరో అంటే ఆలోచన కలిగింది. ఎవరో వచ్చారు ఈ రూమ్‌లోకి అనిపించింది. అయితే నాకొక స్వరం బయట నుంచి వినబడతా ఉంది. లోపల నుంచి గాదు గానీ, బయట నుంచి ఒక స్వరం వినబడతా ఉంది. ఇర్మియా పౌల్, జెర్మీ పాల్, జెర్మీ పాల్ అనే ఒక నామకరణం, అనే ఒక నామంతో నన్ను పిలుస్తా నాకా స్వరం వినబడింది.
ఏమన్నారంటే, జెర్మీ పాల్, యు ఆర్ మై సర్వెంట్ అనే ఒక స్వరం వినబడింది. వెంటనే నా మీదకి నా మీదకి ఒక అగ్ని వస్తుందా అనిపిస్తా ఉంది. ఇంకా నాకు చెమటలు పడతా ఉన్నాయి. ఆ అంటే ఫ్యాన్ అయితే ఆన్ లోనే ఉంది, కానీ చెమటలు అయితే ఎక్కువగా వస్తా ఉన్నాయి. ఇక నాకేంటో ఒకలాంటి భయంలాగా అనిపించింది. ఇక నేను కళ్ళు మూసుకుంటే నేను చూస్తుంది ఏంటంటే, ఆ అగ్ని అన్నది ఒక రెడ్ ఆరెంజ్, ఎర్రగా ఉన్న ఆరెంజ్ కలర్ లో ఉన్న మిక్స్ తో ఉన్న ఆ యొక్క కలర్ లో అగ్ని నా మీద ఉన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా నాకు తెలియకుండానే నా నోటిలో నుంచి అన్ని భాషలు వస్తూ ఉన్నాయి. అన్ని భాషలు వస్తూ ఉన్నాయి. ఆ అన్ని భాషలు నేను పలుకుతూ, పలుకుతూ, పలుకుతూ అవి ఆగట్లేదు. నేను కూడా ఆపలేకపోతున్నాను. అంటే ఆపాలని కూడా నా మనసులో లేదు గాని, కానీ అవి వస్తూనే ఉన్నాయి. నేను కేవలము ఓపెన్ గా ఉన్నాను అంతే. జస్ట్ ఐఎమ్ ఓపెన్ టు ద వర్క్ ఆఫ్ గాడ్ లాగా ఉందన్నమాట. నేనేం చేయట్లేదు అక్కడ. ఇంకెట్లా ఉందంటే, నా జీవితం ఏదన్నా దేవునికి అప్పగించేసానా అనే ఒక భావన అయితే కలుగుతా ఉంది. అయితే ఆ టైంలో నేను ఇవన్నీ ఆలోచించలేకపోతున్నాను గానీ, నా నోట్లో నుంచి కేవలము అన్ని భాషలు మాత్రం వస్తూ, వస్తూ, వస్తూ ఉన్నాయి. ఆహ్, ఆ కొంతసేపు తర్వాత నా నోటి నుంచి ఒక నా నోటి నుంచి ఒక మాటలు వస్తూ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, ఐ కమాండ్ యూ, లీవ్ దిస్ ప్లేస్ అండ్ గో అని ఒక మాట అంటున్నాననమాట. అదెందుకంటున్నానంటే అదెందుకంటున్నానంటే, అది నాకు అలాగా అనమని చెప్తున్నారనమాట. అది అలాగా నన్ను అనమని నాలో ఎవరో చెప్తున్నారు నాకు. ఇక నాకు ఆ ప్రేరేపణ చొప్పున అలాగ మాట్లాడాను. అయితే నాకు తర్వాత అర్థమైందేంటంటే, నాకియ్యబడిన అధికారాన్ని అది ఎలా వాడాలో నాకు నేర్పిస్తున్నారు. నాకేం చెప్పారంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, ఐ కమాండ్ యూ, లీవ్ అండ్ గో అనే మాటలు నా నోటి ద్వారా పలకడం జరుగుతా ఉంది. నాకేమర్థమైందంటే, నాకియ్యబడిన అధికారాన్ని ఎలాగ ఉపయోగించాలో నాకు నేర్పిస్తున్నారు. అంటే అపవాదిని ఎదిరించడానికి, అపవాది మీద జయం పొందుకోవాలి అంటే అధికారం ఇయ్యబడింది. ఆ అధికారాన్ని ఉపయోగించాలి. ఎందుకు జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అని ఎందుకు నా నా నోటి ద్వారా మాట్లాడటం జరిగిందంటే, అంటే ఎందుకు ఆ మాటలు దేవాది దేవుడు నా నోట్లో పెట్టి మాట్లాడేస్తున్నాడనంటే, అంటే యేసు ప్రభు దేవుని కుమారుడుగా నజరేయుడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు. దేవుని కుమారుడుగా శిలువ మీద ఆయన మరణించాడు. అయితే ఆ మరణంలో నా పాపము, ఆ మరణంలో నా శాపము, ఆ మరణంలో అపవాది యొక్క శక్తిని, అధికారాన్ని, నా పట్ల ఉన్న అధికారాన్ని తీసివేశాడు. అంటే అపవాది నా మీద చూపిస్తున్న, నా మీద ఉంచిన అధికారం అన్నది నజరేయుడైన యేసు ప్రభు దేవుని కుమారుడే శిలువ మీద తీసివేశాడు. అయితే నేను అపవాదికి ఏం చెప్తున్నానంటే, ఇక నుంచి నా మీద నీకు అధికారము లేదు. నేనేం చెప్తున్నానంటే అపవాదికి ఆ మాటల ద్వారా, ఇక నుంచి సాతానా, నా మీద నీకు అధికారము లేదు. నా మీద నీకున్న అధికారం అన్నది యేసు ప్రభు శిలువ మీద తీసివేశాడు గనక, నా మీద ఇక నీకు అధికారము లేనే లేదు అని నా నోటి ద్వారా పలుకుతున్న ఆ యొక్క అధికారపు మాటల ద్వారా నా లోపల ఒక మర్మం నాకు ఇస్తున్నారనమాట. నాకేమి ఇస్తున్నారనంటే, ఇక నుంచి నీ మీద అపవాదికి అధికారం లేదు. ఇక నుంచి నీ మీద నాకే అధికారం ఉంది. ఇక ఇక నుంచి నీ మీద నా నాకే కంట్రోల్ ఉంది. నీ జీవితం యావత్తు కూడా నా చేతుల్లో ఉంది నా కుమారుడా. ఆమేన్. హల్లెలూయా. ఇక ఇక నీ జీవితంలో ఏదైనా జరగాలి అంటే గనక నా పర్మిషన్ కావాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అంటే అపవాది గూడా ఏదన్నా చేయాలి అంటే గనక, ఏదన్నా నా జీవితం మీద ఆహ్, ఏదన్నా ఆయుధం అది విజయవంతంగా అది కార్యం జేయాలి అంటే గనక దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అంటే నా కుటుంబము గూడా, నాలో నా భార్య సగభాగంగా ఉంది. నా పిల్లలు నాలో ఉన్నారు. మేమందరం గూడా ఒకటి. మేము ప్రభువులో ఒకటిగా ఉన్నాం. అయితే
మేము ఒకటిగా ఉంటే, మేమందరం ఒకటిగా ఉంటే, ప్రభువులో ఒకటిగా ఉన్నాం, ఆయన మాలో ఉన్నాడు, మేము ఆయనలో ఉంటే, మేము ఒకటిగా ఉంటే, యోహాను 17 అధ్యాయంలో అంటారు కదా, ఐ ఆమ్ ఇన్ ద ఫాదర్, యు ఆర్ ఇన్ మీ అండ్ వీఆర్ ఆల్ వన్. నేను నేను తండ్రిలో ఉన్నాను, నా తండ్రి నాలో ఉన్నాడు, మీరు నాలో ఉన్నారు గనక మనందరం ఒకటే అని ప్రభు ఎలాగైతే చెప్పారో, అయితే 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 నా జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క నియంత్రణ ఉంటే, నా భార్య మీద ఆయన నియంత్రణ ఉంటది, నా పిల్లల మీద ఆయనకు నియంత్రణ ఉంటది కాబట్టి, నా మీద గాని నాకు వ్యతిరేకంగా గాని ఏ ఆయుధము కూడా వరదిల్లదు. ఆమెన్, హల్లెలూయా. హల్లెలూయా. నా మీద గాని, నా కుటుంబం మీద గాని, నా యొక్క పిల్లల మీద గాని ఏ ఆయుధము కూడా వర్ధిల్లదంటే వర్ధిల్లదు. ఆమేన్, హల్లెలూయా. వర్ధిల్లదంటే వర్ధిల్లదు. ఎందుకు అనంటే, నా జీవితం యావత్తు కంట్రోల్ దేవుని చేతులకెళ్ళిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నాలో నింపబడుతూ, ఆయన పొంగి పొర్లుతూ ఉన్నాడో, దట్ ఈస్ ద ఓవర్ ఫ్లోయింగ్ జీవజలాలు నా యొక్క పాత్రలోకి వస్తే, అవి ఎప్పుడు కూడా పొంగి పొర్లుతూనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. జీవజలాలు నదులుగా అంటే, నది నదిలో ఉన్న నీళ్లు మీరు తాగలేరు. నదిలో ఉన్న నీళ్లు, లేకపోతే ఒక గ్లాస్‌లో మీరు మీరు నదిలో నీళ్లు వేస్తే ఎప్పుడు కూడా పొంగి పొర్లుతూనే ఉంటాయి. ఎందుకంటే అన్ని నీళ్లు ఉంటాయి కదా! అంత అ అం అంత జీవజలాలు ఉంటాయి గదా! అయితే నీలోకి వచ్చిన జీవజలాలు, అవి నీలో నుంచి ప్రవహిస్తున్నాయి చూసావా బయటికి. అది అన్య భాషలుగా వస్తూ ఉన్నాయి ఆ రోజున. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అయితే నాకు ఆ రోజు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఇక నుంచి నీ మీద అపవాది అధికారాన్ని చెలాయించలేడు. నీ జీవితం యావత్తు గూడా నాదే. ఆమేన్. నువ్వు నా సొత్తు అని ప్రభు నాతో మాట్లాడారు. హల్లెలూయా. అదిగో నీ పేరుని నా చేతి మీద నేను 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 రాసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆహ్, నా పేరుని నా పేరుని ఆయన యొక్క జీవ గ్రంథంలో లిఖించబడిన పేరు, అది నాతో మాట్లాడాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వ్యక్తిపరంగా ప్రభు మాట్లాడారు. ఇదొక పర్సనల్ ఎన్‌కౌంటర్ ఆఫ్ గాడ్, లివింగ్ గాడ్. ఒక వ్యక్తిపరమైన దేవుని ఎన్‌కౌంటర్ అనేది నా జీవితంలో జరిగింది. అందుకనే నా పేరు కేవలం డాక్టర్ విజయ్ కుమార్ మాత్రమే కాదు, డాక్టర్ విజయ్ జెర్మీ పాల్ అనే ఒక పేరుతో, ఆ యొక్క జెర్మీ పాల్ అంటే, యిర్మీయానేమో మన పాత నిబంధనలు చూస్తే ప్రవక్త, నూతన నిబంధనలో పౌలు ఒక అపోస్తలుడు. ఆ పిలుపులో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నాకున్న పిలుపు నాకేంటో, నాకిచ్చిన పిలుపేంటో నాకు తెలుసు. ఆ యొక్క పేరులో ఉన్న పిలుపేంటో నాకు తెలుసు. అయితే ఆ పిలుపులో ఆహ్, ఆ పిలుపులో కనీసం ఒక 18 సంవత్సరాల పాటు నడుస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. 2007లో దేవుడు 2007, 8లో మాట్లాడిన మాటలివి. అయితే ఆ 2 సంవత్సరాల్లో దేవుడు అనేక పర్యాయాలు ఆ యొక్క దేవుని యొక్క దర్శనాలు గాని, దేవుని ద్ స్ దేవుని మాటల ద్వారా, ఆ యొక్క వాక్యము ద్వారా మాట్లాడే ఆ యొక్క విషయాలు గాని, దైవజనుల్ని పంపించి నా పట్ల ఉన్న ఆయన యొక్క ఉద్దేశాల్ని ఆయన ఇంకా పలుకుచూ, మాట్లాడుచు, మార్గాలు తెరుస్తూ, ఇక ఇక అపవాదికి నీ నీ మీద అధికారం లేదు అనే ఒక గొప్ప విషయాన్ని ఆ రోజు ప్రభు నాతో మాట్లాడారు. ఆమేన్, హల్లెలూయా. దేవాతి దేవుడు మాట్లాడే దేవుడాయన. ఆయన ఆయన బ ఆయన బ అంటే ఏంటంటే బయటగా అంటే, ఆహ్, ఆయన యొక్క స్వరం అన్నది కేవలము నీలో మాత్రం వినబడేదిగా ఉండదేమో గాని, అంటే ఆయన యొక్క స్వరం అనేది నీలో మాత్రమే వినబడుతూ ఉండేది కాదు గానీ, బయట గూడా ఆయన యొక్క స్వరము బయట నుంచి గూడా వినబడొచ్చు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు బాప్తిజం తీసుకుంటున్న సమయాల్లో, యోర్దాను నదిలో బాప్తిజం తీసుకుంటున్న సమయాల్లో ఆకాశ వాకిళ్ళు విప్పబడ్డాయంట. దేవాది దేవుడు, తండ్రిని దేవుడు మాట్లాడిన మాటలు అక్కడ వినబడ్డాయంట. ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుడు, తండ్రిని దేవుడు మాట్లాడిన మాటలు అక్కడ వినబడ్డాయంట. ఆమేన్, హల్లెలూయా. గాడ్ స్పీక్స్. గాడ్ స్పీక్స్ నాట్ ఓన్లీ యాస్ ఎ స్టిల్ స్మాల్ వాయిస్. హి ఆల్సో స్పీక్స్ ఫ్రమ్ ఔట్‌సైడ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన బాహ్యంగా గూడా మాట్లాడగలడు, నీ అంతరంగంలో గూడా మాట్లాడగలడు. ఆయన స్వరాన్ని వినేవాడుగా నువ్వు ఉంటే గనక నీ జీవితం మారిపోద్ది. నీ యొక్క గమ్యస్థానం మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆయనకున్న గొప్ప ఉద్దేశాలు గనక తెలుసుకుంటే గనక, నీ జీవితాన్ని ఆ ఉద్దేశాలకు అనుగుణంగా సమర్పించుకుంటే, దేవాతి దేవుడు
ముఖాముఖిగా ఒక ఎన్కౌంటర్ అనేది జరుగుతూ నీలో ఉన్న సమస్త లోటుపాట్లను తీసివేసి నీ పాత్రని ఒక ఒక సంపూర్ణమైన పాత్రగా మాత్రమే కాకుండా ఆ ఆయన యొక్క జీవజలాలు, ఆయన యొక్క నదులు సు- నీలో నుంచి ప్రవహింప చేయబడే ఒక పాత్రగా దేవుడు నిలబెట్టుకుంటాడంట. ఆమెన్ చెప్పు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ కార్యము కేవలము నీలో మాత్రమే కాదంట, నీ ద్వారా అనేకమైన పట్టణాలంట, నీ ద్వారా అనేకమైన దేశాలంట, భూదిగంతముల వరకు దేవుడిని వాడుకుంటాడంట. ఆమెన్. హల్లెలూయా. అయితే అందుకనే మీ రూమ్ లో ఒక కడప మ్యాప్ పెట్టుకోండి, లేకపోతే ఆంధ్ర మ్యాప్ పెట్టుకోండి, భారతదేశపు మ్యాప్ పెట్టుకోండి, వరల్డ్ మ్యాప్ పెట్టుకోండి. ప్రతి పట్టణం కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టమ్మా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కడపట్నం కొరకు ప్రార్థన చేయి. నేను తప్పకుండా దేవుడు కడపట్నంలో నీలో నుంచి జీవ జలాలు నదులుగా ప్రవహిస్తాయి. కడపట్నంలో అనేక మంది దేవుని రాజ్యంలోకి వస్తారు. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్ చెప్పు. ఆమెన్. హల్లెలూయా. నమ్ము అంతే. ఆమెన్. హల్లెలూయా. మన మన పని ఏమిటంటే నమ్మటమే. మన పని ఏంటంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో దాని ప్రకారంగా నమ్మటమే మన పని. మన పని ఏమిటంటే మన పని ఏమిటంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో దాని ప్రకారంగా నమ్మటమే. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నీ కళ్ళ ముందు ఉన్న పట్టణాల్లో దేవుని రాజ్యంలో ఉన్న అధికారము, దేవుని రాజ్యంలో ఉన్న శక్తి. ఇట్ ఈస్ ద పవర్ అండ్ అథారిటీ దట్ ఈస్ దేర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దట్ డిస్ట్రాయ్స్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. దేవుని రాజ్యంలో ఉన్న శక్తి, ఆయన అధికారము, ఆయన యొక్క హస్తము, ఆయన యొక్క కార్యాలు అపవాది శక్తుల్ని నష్టపరుస్తూ ఉంటాయి. ఎక్కడ దేవుని రాజ్యము, ఎక్కడ దేవుని రాజ్య అధికారం పనిచేస్తుందో అక్కడ అపవాది రాజ్యం అనేది పనిచేయదు. ఆమెన్. హల్లెలూయా. ఎక్కడైతే ఆ రోజున ఆ రోజున ప్రభు నాతో మాట్లాడిన మాటలు, నా ద్వారా మాట్లాడించిన మాటలు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాసరెత్ ఐ కమాండ్ యూ, లీవ్ అండ్ గో. ఆ ఆ కొద్ది మాటల్లో ఆ కొద్ది మాటల్లో అధికారంతో మాట్లాడిన మాటల్లో ఆ అపవాది ఒక కార్యాల్ని నిర్వీర్యం చేయగలిగింది. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవాది దేవుడు నీ నోటిని ఆయన నోరుగా వాడుకుంటూ యావత్తు నీ జీవితాన్ని, ఆత్మ ప్రాణ జీవితాన్ని యావత్తు ఆయన కంట్రోల్లోకి తీసుకొని, ఇక క్రీస్తే నీలో ఉన్న క్రీస్తు, ఇక క్రీస్తే నీలో నీలో ఉంటూ నీ ద్వారా ఆయన పని చేసుకుంటూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్య విస్తరణ అన్నది ఆయనే చేసుకుంటాడు. ఆయన కార్యమే అది. అది ఆయన ఉద్దేశమే. కేవలము నీ జీవితాన్ని కంప్లీట్ గా పరిపూర్ణంగా ఆయన కంట్రోల్‌కి అప్పగించి, ఆయన నియంత్రణకు అప్పగించు. ఇక ప్రభు నడిపిస్తారు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి జీవ జలాలు ఇక ఎట్లా ప్రవహిస్తాయో నువ్వు చూస్తా ఉండి, ఇక నీ జీవితం అంతా కూడా సాక్ష్యాలే. ఆమేన్. హల్లెలూయా. ఇక నువ్వు ఎక్కడైనా సరే ఏదైనా పుల్పిట్ నీకు ఇస్తే గనక సాక్ష్యాలే, 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 సాక్ష్యాలే. నన్ను అక్కడ తీసుకెళ్ళాడు దేవుడు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. నన్ను దేవుడు ఇక్కడ తీసుకెళ్ళాడు, ఈ ఊరికి తీసుకెళ్ళాడు, ఆ ఊరంతా మార్చేశాడు. నన్ను ఆ పట్టణాన్ని తీసుకెళ్ళాడు, ఆ పట్టణం మారిపోయింది. ఇదిగో నన్ను ఆ దేశాన్ని తీసుకెళ్ళాడు, ఆ దేశం మారిపోయింది. ఎందుకు మారుతుందంటే నీలో నుంచి జీవ జలాలు నదులుగా ప్రవహిస్తున్నాయిగా. ఎక్కడెక్కడైతే గనక నది ప్రవహిస్తా ఉందో అక్కడక్కడ మరణాన్ని జీవంలోకి మారుస్తా ఉన్నాడు. ఆ జీవంలోకి మార్చిన కార్యాలే సాక్ష్యాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పెద్దగా వాక్యం చెప్పే కంటే కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటావు ఇక నువ్వు ఇంకా. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యాలే నీ జీవితానికి సాక్ష్యాలు. దేవుని కార్యాలే నీ యొక్క సందేశంలో ఉన్న సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలకి కూడంగా ఆ యొక్క సాక్ష్యాలు చెప్పుకుంటూ వాక్యాన్ని చూపించు. అక్కడ అనేక మంది అనేక మంది ప్రభు రాజ్యంలోకి వస్తారు. ఎందుకంటే అక్కడ సాక్ష్యం ఉంది, అక్కడ దేవుని యొక్క హస్తం ఉంది, కార్యం ఉంది. నిజమైన దేవుడు అక్కడ కార్యం చేస్తున్నాడు. అక్కడ సాక్ష్యం ఉంది, సాక్ష్యంతో పాటు దేవుని వాక్యం ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం కేవలం ఒక లిఖించబడిన వాక్యం మాత్రమే కాకుండా, లిఖించబడిన వాక్యానికి వెనకాల ఆ లోపల ఆ లోగిట దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని యొక్క మాటలు ఉన్నాయి, దేవుని యొక్క కార్యాలు ఉన్నాయి.
ఆ కార్యాలు నీ ద్వారా గనక జరుగుతూ ఉంటే సాక్ష్యకరంగా ఉంటాయి. ఆ సాక్ష్యాలే నీ యొక్క సందేశాలు, ఆ సందేశాల్లో దేవుని వాక్యాలు కూడా ఉంటాయి. ఇటువంటి సాక్ష్యకరమైన సందేశాల ద్వారా అనేక మంది ప్రభు రాజ్యంలోకి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. కేవలము వ్ వాక్యం చెప్పేవాడుగా ఉండొద్దు. కానీ సాక్ష్యాలతో కూడిన వాక్యం చెప్పేవాడుగా మారిపోవాలని చెప్పు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కేవలము వాక్యం చెప్పేవాడుగా ఉండకూడదు. కానీ సాక్ష్యాలతో కూడా వాక్యం చెప్పేవాడుగా ఉండాలని మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అటువంటి జీవితము దేవుడు దేవుడు నీకిచ్చాడు. ఆమేన్. నువ్వు నమ్మితే గనక ఆమేనను. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా బహుగా వాడుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. బహుగా వాడుకుంటారు. అనేకమైన రాజ్యాలకు తీసుకెళ్తారు. ఎందుకంటే యెరూషలేములోను, యూదియా, సమరయ భూమి అంతము వరకు నేను వాడుకుంటానన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వాడుకునే దేవుడాయన. అనేక మందిని ఆయన రాజ్యంలోకి తీసుకురావాలన్నది ఆయన యొక్క ప్రణాళికల్లో ఉన్నారు. ఎంతో మంది జీవితాల పట్ల ఆయనకెంతో భారం ఉంది. ఎందుకంటే తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు శిలువ మీద ఆయన యొక్క మరణము, ఆయనకు చిందించిన రక్తము వ్యర్థం కాకూడదు. ఆమేన్. హల్లెలూయా. వ్యర్థం కాకూడదు. యేసు రక్తం అనేది వ్యర్థం కాకూడదు. ఆమేన్. ఆ భారం నీలో కూడా ఉంటే గనుక తప్పకుండా నువ్వు ఇక ఎవరిని చూసినా సరే కన్నీళ్ళే వస్తాయి. నువ్వు ఏ ఊరికెళ్తున్నా నీకు కన్నీళ్ళే. నువ్వు డ్రైవ్ చేసుకుంటూ ఏ రోడ్‌లోకి వెళ్తున్నా, ఎటు చూస్తున్నా సరే కన్నీళ్ళే. నువ్వు ఎటు నువ్వెటు వెళ్తున్నా సరే నీ కళ్ళలో కన్నీళ్ళు, నీ హృదయంలో భారము, బాధ్యత, నీ హృదయంలో ఆత్మల సంపాదన, ఆత్మల భారం అనేది నువ్వు చూస్తూనే ఉంటావు. ఎక్కడైతే ఆత్మల భారం లేదో, ఆత్మల సంపాదన అనేది ఒక భారం లేదో, అక్కడ జీవనదులనేవి లేవు. అందుకనే నీ జీవితం సాక్ష్యకరంగా ఉంటది గానీ, నీ ద్వారా ఇంకొకళ్ళకి దీవెనకరంగా ఎందుకు నీ జీవితం ఇంకా కుటుంబం ఇంకా ఎందుకు లేదు అంటే, ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు గదా! కానీ ఈ రోజున నువ్వు వాటిని అధిగమించి ఎదుటివాని కోసం నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావు. తప్పకుండా ప్రభు నీతో ఒక ఎన్‌కౌంటర్ అనేది తప్పకుండా జరుగుతది. గాడ్స్ ఎన్‌కౌంటర్ ఈస్ వెరీ నియర్. చాలా దగ్గరగా ఉంది. కానీ నువ్వు దేవుణ్ణి విడవకుండా ప్రభువా, ప్రభువా, ప్రభువా ఈ వాక్యానుసారంగా గట్టిగా అరుస్తూ నువ్వు దేవుని సన్నిధిలో ఒక్కడిగా దేవునితో నువ్వు మాట్లాడుకుంటూ, దేవా నాతో ఎన్‌కౌంటర్ అనేది అవసరం ప్రభువా. నీ శక్తితో కూడిన కార్యాలు నా జీవితంలో జరగాలి. అపవాది మీద జయం ప్రతిరోజు నేను పొందుకోవాలి అనే ఒక అనే ఒక ప్రార్థన నీలో ఉంటే, ఆ ప్రార్థనే యేసు ప్రభువుని నీ దగ్గర తీసుకొస్తాడు. ఆమేన్ చెప్పు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన అన్నది ప్రభువా మీరు మాకిచ్చిన మాధ్యము. అయా పరలోకము మా యొక్క అయా నైనా మా దగ్గరికి అతి సమీపంగా రావడానికి అయా నైనా పరలోకంలో ఉన్న నా క్రీస్తు నా దేవుడు ప్రభువా నైనా మీరు అతి సమీపంగా నా దగ్గరికి రావడానికి ప్రభువా ప్రార్థన అనే ఒక మాధ్యము ద్వారా ప్రభువా మీరు నా దగ్గరికి రావడానికి మీరు మాట్లాడుతున్న ఈ మాటలు మీ యొక్క ఆలోచనలు మీ హృదయంలో ఉన్న ప్రభువా ఈ యొక్క మర్మాలు మాతో మాట్లాడుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. లార్డ్ దిస్ ఈస్ యువర్ డిజైర్ ఓ గాడ్. ఇది మీ యొక్క ఆశ ప్రభువా. నా ప్రజలు నా దగ్గరికి రావాలి. నా ప్రజలు నా దగ్గరికి అతి సమీపంగా రావాలి. విశ్వసించాలి, నమ్మాలి. నేను వాళ్ళ నేను 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 ఏం చేయబోతున్నానో ప్రభా మీరు ఏం చేయబోతున్నారో ప్రభా జనాలు నమ్మాలి ప్రభువా. నా జనాలు విశ్వసించాలయ్యా. ప్రభా నీ దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరు కూడా ఖాళీగా వెళ్ళరు ప్రభా. ఖాళీ పాత్రగా వచ్చారా? అయితే వాళ్ళు నింపబడి పొంగి పొర్లుచున్న పాత్రగా నువ్వు మారుస్తావు రాజా. ఆమేన్. హల్లెలూయా. రావటం అయ్యా నన్ను రావటం మా పనైతే అయ్యా ఆ పాత్రను నింపి పొంగి పొర్లుగా ఒక పొంగి పొర్లే పాత్రగా చేసేది అటువంటి జీవితంగా కొనసాగింపజేసేది నీవే యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. అలాగా ఆయన వచ్చి వెళ్ళిపోయేవాడుగా ఉండకుండా వచ్చి నీతో పాటు ఉండేవాడిగా ప్రభా తండ్రి అయ్యా నేను రావటం మాత్రమే కాకుండా నీతో పాటు ఉండే రీతిగా నీతో పాటు నడిచేవానిగా చేయి ప్రభా. ఆమేన్. హల్లెలూయా. హానోకు నడిచాడంట కదా ప్రభా 300 సంవత్సరాలు నడిచాడంట. నోవా నడిచాడంట కదా ప్రభా మీతో. యేసు ప్రభు నాయన అయ్యా నేను యేసయ్య జీవితం కూడా మీతో పాటు నడుస్తున్న జీవితంగా మేము చూసాం. పౌలు జీవితం ప్రభా అయ్యా ఆత్మ సంబంధిగా ఎలా ఉన్నాడో ప్రభా చూస్తూ ఉన్నాం. మీతో పాటు నడిచే జీవితంగా ఉంటే గనక ఎప్పుడు కూడా ఈ జీవ జలాలు ప్రవహిస్తూనే ఉంటాయి ప్రభు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా రాజా.
అయ్యా మీ దగ్గరకు వచ్చి ప్రభా కేవలము ఈ యొక్క ఈ యొక్క జీవజలాన్ని పొందుకొని ఒక పొంగి పొర్లే జీవితంగా మాత్రమే ఉండకుండా మీతో పాటు నడుస్తూ ఉంటే అది ఎప్పుడూ కూడా మన జీవితం ఎప్పుడూ కూడా ప్రభా తండ్రి ఇట్స్ అన్ ఓవర్ ఫ్లోయింగ్ లైఫ్. ఆమె హల్లెలూయా. అది పొంగి పొర్లే జీవితంగానే ఉంటది. ప్రభా మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం. ప్రభా ఇప్పటిదాకా మా ఇష్టానుసారంగా మేము నడిచాం ప్రభా. కానీ ఇక నుంచి నాయన నీ ఇష్టానుసారులుగా నీ చిత్తానుసారంగా నీతో పాటు నడిచేవారుగా ఉంటే ప్రభా మా జీవితాలు ప్రభా అనేకమైన పట్టణాలకి దేశ దేశాలకి ప్రభా వాడబడే సాధనాలుగా మారుతున్నాయి ప్రభా. అయా అయా నన్ను అలా వాడుకో నాయన. నా కుటుంబాన్ని అలా వాడుకో ప్రభా. ఈ ప్రార్థన విన్న నీవు మీరు తప్పకుండా మీరు వస్తారు. నాతో ఒక ఎన్కౌంటర్ జరగబోతుంది ప్రభా. మీకే స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి.